హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక రాజకీయ విశ్లేషణతో మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణలో మరి 2023 నవంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క 2 సంవత్సరాల్లో మరి ప్రజల మన్ననలు పొందిందా? అసలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికిప్పుడు మరి అక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగితే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లు 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వంతో మరి ఉంటాను అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి డైలాగులు వేస్తున్నారో మరి అలానే ప్రజలు రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారా అనేది మరి హెచ్ఎంఆర్ మరి పబ్లిక్ సర్వే సంస్థ అనేది ఒకటైతే మరి తెలంగాణలోని 10 జిల్లాల్లో మరి సర్వే చేసింది. మొత్తానికి ఈ సర్వే ఎలా ఉంది, ఏంటి అసలు ఈ సర్వేలో అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మరి ఫస్ట్ జిల్లా ఆదిలాబాద్లోని మరి 10 జిల్లాలు ఉంటే అక్కడ మరి బీజేపీ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, బీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఈ హెచ్ఎంఆర్ సంస్థ పబ్లిక్ సంస్థ అయితే వెల్లడించింది. అలాగే రెండో జిల్లా నిజామాబాద్లో 9 స్థానాలు ఉంటే ఇక్కడ 3 పార్టీలకి 3 రాబోతున్నాయి. బీజేపీకి 3, అలాగే బీఆర్ఎస్కి 3, అలాగే కాంగ్రెస్ కూడా 3 స్థానాలు అయితే ఇక్కడ వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ మరి 3 పార్టీలు అయితే ఈ జిల్లాలో సమంగా మరి సీట్లను అయితే పంచుకోవచ్చని ఈ సంస్థ అయితే వెల్లడించింది. ఏదైతే కరీంనగర్లో మరి 13 స్థానాలు ఉంటే ఈ కరీంనగర్ జిల్లాను ఈసారి మరి భారత రాష్ట్ర సమితి పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉందని మరి హెచ్ఎంఆర్ సంస్థ ప్రకటించింది. బీఆర్ఎస్ 13లో దాదాపు 10 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ మరి 3 స్థానాలకు పరిమితం అవుతుందని, ఇక్కడ బీజేపీ బోని కూడా కొట్టదని ఈసారి ఎన్నికల్లో అయితే హెచ్ఎంఆర్ సంస్థ అయితే ప్రకటించింది. మొత్తానికి ఏదైతే మనం ప్రకటిస్తున్నామో తెలంగాణకు చెందిన హెచ్ఎంఆర్ పబ్లిక్ సంస్థ మరలా ఏదైతే ఈ సర్వేకి సంస్థను వెల్లడించిందో దాదాపు వారి శాంపిల్స్ కానీ వారికి సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే మరి మీడియాకు మరి విడుదల చేస్తామని కూడా హెచ్ఎంఆర్ సంస్థ ప్రకటించింది. మొత్తానికి ఈ కరీంనగర్లో మరి బీఆర్ఎస్ స్వీప్ చేసే అవకాశం ఉందని మరి ఈ సంస్థ అయితే ప్రకటించింది. అలాగే వరంగల్లో మరి కేవలం బీఆర్ఎస్ కాంగ్రెసే ఉంటాయని, బీజేపీకి 0 సీట్లని ఈ సంస్థ ప్రకటించింది. బీఆర్ఎస్కు 7, అలాగే కాంగ్రెస్కు 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని 12 సీట్లలో ఈ సంస్థ అయితే వెల్లడించింది. ఏదైతే నార్త్ తెలంగాణకు వస్తే ఖమ్మంలోని 10 సీట్లలో ఒక ఆసక్తికరమైన సర్వే అయితే వెల్లడించింది. మరి ఈసారి ఏదైతే పోయినసారి 2023 నవంబర్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ ఖమ్మం జిల్లా మరి ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోటాపోటీ ఇచ్చే వాతావరణం ఉందని, బీఆర్ఎస్ 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్ 4 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని, ఇక్కడ బీజేపీ 0 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన సంగతులు ఏంటంటే మరి హెచ్ఎంఆర్ పబ్లిక్ సంస్థ చేసిన సర్వేలో ఇక్కడ మరి బట్టి విక్రమార్క గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఓడిపోయే అవకాశం ఉందని, ఖచ్చితంగా మరి ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఘోర పరాజయం పొందబోతున్నారని, అక్కడ మరి సరైన ప్రత్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా వీరు ఓడిపోవడం ఖాయమని ఈ హెచ్ఎంఆర్ సంస్థ అయితే ప్రకటించింది. ఏదేమైనా కానీ మరి మదర్లో ఎందుకు ఆయన ఓడిపోతున్నారంటే మదర్కు మరి బట్టి విక్రమ గారు ఆయన భార్య సెటిల్మెంట్లు అలాగే వాళ్ళ కుమారుల ఏదైతే షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని కూడా ఈ హెచ్ఎంఆర్ సంస్థ ప్రకటించింది. అలాగే మెదక్లో ఈసారి మరి సౌత్ తెలంగాణలో మెదక్లో చూసుకుంటే మరి బీఆర్ఎస్ 8 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, ఏదైతే మెదక్ మరి కేసీఆర్ కంచుకోట అని అంటారు, ఏదైతే మరి బీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఏదైతే రంగారెడ్డిలో మరి 14 స్థానాలు ఉంటే దాదాపుగా మరి ఎక్కువగా బీఆర్ఎస్కు 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. మొత్తానికి వేరే జిల్లా చూసుకుంటే హెచ్వైడి హైదరాబాద్లోని మొత్తం 15 స్థానాలు ఉంటే బీఆర్ఎస్కి ఓన్లీ, అలాగే బీఆర్ఎస్ ఎంఐ మాత్రమే హైదరాబాద్లో ఉంటాయని, కాంగ్రెస్కు మరి కేవలం 1 సీటు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే ప్రకటించింది. బీఆర్ఎస్కు 6 సీట్లు, అలాగే ఎంఐఎంకు 7 లేదా 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ మరి బీజేపీకి చెందిన రాజాసింగ్ గారు మరి బీజేపీని వీడి వెళ్ళడంతో ఆయన లేకపోవడంతో అక్కడ బీజేపీ 0 సీట్లు పడిపోయే అవకాశం ఉందని, గోషమహల్లో కూడా గెలిచే అవకాశం లేదని మరి హెచ్ఎంఆర్ సంస్థ అయితే ప్రకటించింది. మొత్తానికి మహబూబ్ నగర్ 14 స్థానాల్లో బీఆర్ఎస్ 8 స్థానాలు,
అలాగే కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 0 స్థానాలు గెలిచే అవకాశం ఉందని హెచ్ఎంఆర్ సంస్థ ప్రకటించింది. అలాగే నల్గొండలో బీఆర్ఎస్ 5 స్థానాలు, కాంగ్రెస్ 7 స్థానాలు, బీజేపీ 0 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ వెల్లడించింది. ఏదైతే నల్గొండలో మరి కాంగ్రెస్ ఎందుకు 7 స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందంటే ఇక్కడ బీఆర్ఎస్కు సరైన గట్టి నాయకత్వం లేదని, ఇక్కడ మరి కాంగ్రెస్కు కోమటిరెడ్డి బ్రదర్స్ రూపంలో, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మరి జానారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందని, అందుకే అక్కడ కాంగ్రెస్ మరి ఈ 7 కాక మరొక సీట్లు కూడా మరి గెలిచే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తానికి బీఆర్ఎస్లో మరి ఒక గట్టి నాయకత్వాన్ని తయారు చేస్తే తప్ప నల్గొండలో మరి ఎక్కువ స్థానాలు గెలిచడానికి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్కి అయితే ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తానికి ఈ 10 జిల్లాల్లో చూసుకుంటే మరి బీఆర్ఎస్ మరి దాదాపు 70 సీట్లను అయితే ఎప్పుడో గెలుచుకుంది. మొత్తానికి ఈ హెచ్ఎంఆర్ పబ్లిక్ సర్వీస్ సంస్థ చెప్పింది ఏంటంటే మరలా కేసీఆరే కావాలి అని హెచ్ఎంఆర్ పబ్లిక్ సర్వీస్ సంస్థ అయితే వెల్లడించింది. బీఆర్ఎస్కు 70 సీట్లు, అలాగే మరి బీజేపీ కేవలం 5 సీట్లకి పరిమితం అవుతుందని ఈ సంస్థ అయితే సంచలన సర్వే అయితే వెల్లడించింది. కాంగ్రెస్ కేవలం 36 సీట్లకే మరి పరిమితం అవుతుందని మరి ప్రకటించింది. ఎంఐఎంకు 7 లేదా 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ హెచ్ఎంఆర్ పబ్లిక్ సర్వీస్ సంస్థ ప్రకటించింది. అలాగే మరి శాతాలు ఓట్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే మరి బీఆర్ఎస్కు 41.07 41% పైగా వచ్చే అవకాశం ఉందని, అలాగే కాంగ్రెస్కు 35% పైగా అంటే 35 నుంచి 36% వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. బీజేపీకి 11.5% ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని, అలాగే ఎంఐఎం మరి ఇతరులకు 11% మరి ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ అయితే ప్రకటించింది. మరి మొత్తానికి హెచ్ఎంఆర్ పబ్లిక్ సర్వే సంస్థ మరి వీరు చేసిన సర్వే సంస్థ నిజమా కాదా అనేది మరి 2028 నవంబర్లో అయితే వెల్లడవుతుంది. మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ తెలంగాణ ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని ఆ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. మొత్తానికి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డికి మరొకసారి పట్టం కడతారా, లేకపోతే కేసీఆర్ను మరలా తెచ్చుకుంటారా అనేది 2028లో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి సర్వే సంస్థ తెలంగాణలో పరిస్థితి ఇలా ఉందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. థ్యాంక్ యూ.